ఈరోజు అయ్యప్ప స్వామి పుట్టినరోజు అండి. అరవణ పాయసాన్ని చేయబోతున్నాను. ఇదోండి, ఇవి ఇరుముడులు. అంటే ఈ సంవత్సరం మా వారు శబరిమల వెళ్ళొచ్చారు. ఈ ఇరుముడి బియ్యాన్ని అందరూ ఇంటికి వచ్చిన తర్వాత పొంగలి చేసి అందరికీ పంచుకుని ప్రసాదంగా, నేను మామూలు పొంగలి కాకుండా ఈ అరవణ పాయసం స్టైల్లో చేయాలని ట్రై చేస్తున్నాను. దానికోసం అనేసి ఈ రెడ్ రైస్ తీసుకుని వచ్చాను. మామూలుగా అయితే మట్కా రైస్ అని ఒక దొరుకుతాయి. కేరళలో మట్కా రైస్తో ఈ అరవణ పాయసాన్ని చేస్తారట. నేనైతే ప్రకృతి వనం స్టోర్కి వెళ్ళినప్పుడు రెడ్ రైస్ తీసుకుని వచ్చాను. ఆ రైస్తో నేను అరవణ పాయసాన్ని చేయబోతున్నాను. ఇవి ఎలా ఉంటాయంటే గోధుమల్లాగా ఉంటాయి, రెడ్ కలర్లో. ఈ ప్రసాదానికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమి ఉండవండి. బెల్లము, అది తాటి బెల్లమై ఉండాలి. ఇంకా సొంటె అంటే అల్లం ఎండబెట్టేసిన తర్వాత వచ్చే ప్రోడక్ట్ అండి. సొంట అంటే మనకి ఎక్కడైనా అవైలబుల్గానే ఉంటుంది, షాప్స్లో ఎక్కడైనా. అలాగే ఎండు కొబ్బరి ముక్కలు మనం ఫ్రై చేసుకుని వేసుకోవడానికి, అది ఆప్షనల్. ఇంకా జీడిపప్పు, అంతేనండి. ఇంతకంటే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏముండవు. కానీ ఈ బియ్యం కొంచెం బాయిల్ అవ్వడానికి టైం అయితే పడుతుంది. నేను ఆవు నెయ్యిని యూస్ చేస్తున్నాను. బియ్యాన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. అప్పుడు ఫ్రై చేసుకున్నప్పుడు ఏంటంటే బియ్యం స్ట్రక్చర్ పాడవకుండా స్టిఫ్గా ఉండి మనకి అరవణ పాయసం స్టైల్లో వస్తుంది. బెల్లం కూడా ఎక్కువ యూస్ చేస్తారు ఈ పొంగల్కి. కేజీ బియ్యంకి 3 కిలోల తాటి బెల్లాన్ని యూస్ చేస్తారు. కానీ మనం అంత ఎక్కువ తీపిని మనం తినలేం కాబట్టి నేను కొంచెం తగ్గించి చేస్తున్నాను. నేను కేజీకి 2 kgs మాత్రమే బెల్లాన్ని తీసుకుంటున్నాను. దాన్ని ఆవు నెయ్యి వేసి బియ్యాన్ని రెడ్గా కొంచెం, అంటే రెడ్గా అంటే బియ్యం ఆల్రెడీ రెడ్గా ఉన్నాయి కాబట్టి మనం రెడ్గా కనిపించదు ఫ్రై అయినట్టు. ఒక 5 minutes నుంచి 7 minutes వరకు ఫ్రై చేసేసుకుని వాటర్ వేసేసుకోండి. 1కి 4 ఖచ్చితంగా వాటర్ పడతాయండి. ఈ బియ్యాన్ని కడిగేసి ఒక 2-3 hours నానబెట్టుకుంటే ఇంకా రిజల్ట్ బాగుంటుంది. ఇదండి నేను ఇప్పుడు దంచేది సొంటి. ఈ సొంటిని దంచినప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఈ ఫ్లేవరే ఈ పాయసానికి, మనకి శబరిమలలో దొరికే అయ్యప్ప స్వామి అరవణ పాయసం స్టైల్ ఆ స్మెల్ని, ఆ ఫ్లేవర్ని తీసుకుని వస్తుంది. మెత్తగా ఇలా పొడి అయిపోయిన తర్వాత బియ్యంలో వేసేసేయండి. దాంతోపాటు ఇది కూడా బాయిల్ అయిపోతుంది. మీకు ఇంచుమించుగా గంట పైనే పడుతుందండి ఇది బాయిల్ అవ్వడానికి. కొంచెం బియ్యం లావుగా ఉంటాయి కదా, ఈలోపు మీరు బెల్లం అవి దంచి పెట్టేసుకోండి. చూడండి, నేను కేజీ బియ్యంకి 2 kgs బెల్లాన్ని మాత్రమే తీసుకున్నాను. ఇంకా ఎక్కువ కూడా వేస్తూ ఉంటారు. ఇది కూడా ప్రకృతి వనం బెల్లం అండి. ఇది ఈ బెల్లాన్ని మనం కరగబెట్టుకోవాలి. కరగబెట్టుకున్నప్పుడు దాంట్లో ఏమన్నా కొంచెం డస్ట్ పార్టికల్స్ అట్లా ఉంటే మనం వడకట్టుకున్నప్పుడు పోతాయి. నేను ఇప్పుడు కరగబెట్టడానికి ఈ గిన్నెలో పెట్టాను అండి. ఒక 50% వరకు బాయిల్ అయింది రైస్. ఈ రైస్ బాయిల్ అయిన తర్వాత ఇట్లా ఓపెన్ అయ్యి కొంచెం పింక్ కలర్గా కనిపిస్తుంది ఆ బియ్యం కలరు. ఇదండి, కరగబెట్టుకుని వడకట్టుకుని బియ్యంలో పోసేసుకోండి. ఇది మనం ఎంత నెయ్యి ఉంటే అంత టేస్ట్ వస్తుందండి. నేను ఆల్రెడీ స్టార్టింగ్లో బియ్యం వేయించేటప్పుడు ఒక 100 ml వరకు నేను నెయ్యిని వేసాను, ఆవు నెయ్యిని. ఓన్లీ ఆవు నెయ్యిని మాత్రమే యూస్ చేస్తున్నానండి. తాటి బెల్లం కావడంతో కొంచెం నలకలు ఎక్కువే ఉంటాయని చెప్పుకోవాలి మామూలు బెల్లంతో పోల్చుకుంటే. దొండి సొంటి పొడిని కూడా వేసేస్తున్నాను. మనం ఇరుముడిని స్వామికి ఇచ్చినప్పుడు వాళ్ళు ఆ నెయ్యిని స్వామికి అభిషేకం చేసేస్తారండి. అదే సేమ్ నెయ్యిని ఇప్పుడు ఇవ్వట్లేదు. ఇంతకుముందు రోజుల్లో అయితే ఒక గిన్నెలో మనం అభిషేకం నెయ్యి అంతా అందరి దగ్గర తీసుకుని, మనం ఎవరి గ్రూప్తో అయితే వెళ్తామో వాళ్ళు అంతా ఒక గిన్నెలో పోసి అది స్వామివారికి అభిషేకం చేసుకుని దాన్ని తీసుకొచ్చి అందరూ పంచుకునేవాళ్ళు. ఇప్పుడు అలా కుదరట్లేదండి. ప్యాకెట్స్ శబరిమల దేవస్థానం తరపున అమ్ముతున్నారట ప్యాకెట్స్. ఆ ప్యాకెట్స్ తీసుకుని వచ్చారు మా వారు. నేను ఆ ప్యాకెట్స్ని యూస్ చేసి నేను ఈ అరవణ పాయసాన్ని తయారు చేస్తున్నాను. ఇందాక మీరు చిన్న బాక్స్లో చూసారు కదండి, అది మాకు నెల్లూరులో అయ్యప్ప స్వామి టెంపుల్ అని ఉంది. అయ్యప్ప స్వామి టెంపుల్లో మేము అభిషేకం చేయించుకున్న నెయ్యి అది. ఇది ఎంత ఉడికినంతసేపు మనం నెయ్యిని యాడ్ చేస్తూనే ఉండాలి. ఇవేమో కొబ్బరి ముక్కలు వేయించుతున్నాను. దీంట్లో కూడా ఒక 100 grams వరకు వేసాను. మీరు చూసారంటే దగ్గర కేజీ బియ్యంకి 2 kgs బెల్లము, అలాగే 1/2 kg వరకు నెయ్యి పట్టిందండి నాకు. బాయిల్ అవుతూ ఉంటే మనం అడుగంటకుండా ఈ నెయ్యిని యాడ్ చేస్తూనే ఉండాలి.
ఇదండి ఎండు కొబ్బరి ముక్కలు రెడ్గా అయిన తర్వాత పొంగల్లో వేసేసాను ప్రసాదంలో. ఇదండి ఇది మళ్ళీ ఇంకొక ప్యాకెట్ ఓపెన్ చేసేసాను, ఇంకొక 100 గ్రామ్స్ అనమాట. దాంట్లో ఇప్పుడు జీడిపప్పులు వేయిస్తున్నాను. జీడిపప్పులు మన ఇష్టం కదండి, ఎన్నైనా వేసుకోవచ్చు. ఇవి కూడా రెడ్గా ఫ్రై చేసేసుకుని ఈ పొంగల్లో వేసేసుకోండి. ఈ ప్రసాదాన్ని మీరు కనుక తయారు చేసి మీరందరికీ, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని మెచ్చుకుంటారండి. నాకు అలాంటి కాంప్లిమెంట్సే వచ్చాయి కాబట్టి నేను ఖచ్చితంగా చెప్తున్నాను మీకు వస్తాయని. ఏంటంటే ఆ టేస్ట్ అరవణ పాయసం టేస్ట్ సేమ్గా కాకపోయినా మనకి దేవుడి ప్రసాదం అంత సేమ్గా రాదు కదా, ఇంచుమించుగా మనకి ఆ టేస్ట్ వచ్చిందండి. ఏంటంటే నేను సొంటి అవి యూస్ చేశాను, ఆవు నెయ్యిని ఎక్కువ వేశాను, తాటి బెల్లం యూస్ చేశాను, ఎర్ర బియ్యం యూస్ చేశాను. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.